స్వప్న సింధు ఇలా ఆంటీ అత్తయ్య చీరల్ని సెలెక్ట్ చేస్తోందిగా ఈలోగా నీకు నేను మంచి చీరల్ని చూపిస్తాను. ఈ పక్క సెక్షన్లో లేటెస్ట్ వెరైటీలన్నీ దొరుకుతాయి. రా వెళ్దాం. ఆంటీకి చెప్పకుండా? అబ్బా, ఆంటీని సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా వచ్చాను. నీకోసం తను సెలెక్ట్ చేసిన వాటికన్నా కలర్ఫుల్ చీరల్ని నేను సెలెక్ట్ చేసి శభాష్ అనిపించుకుంటాను. కమాన్. ఎవ్వరికీ అనుమానం రాకుండా క్షణాల్లో జంప్ అయిపోవాలి. బయటికెందుకు? అత్తయ్యని సర్ప్రైజ్ చేద్దామని చెప్పాను కదా, పద. అది కాదు ఆంటీ. అబ్బా, ఆంటీకి నేను చెప్తానులే. అమ్మో, నేను రాను. ఆగు. రాకెక్కడికి పోతావే? తీసుకెళ్ళండి. సింధు, ఎక్కడికి వెళ్తావే? ఏంటో నీలుగుతున్నావు? వదలండి. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? బండెక్కరా. పోనీ. స్వప్న, స్వప్న, ఏమండి
ఇందాక ఇక్కడ ఓ అమ్మాయి కూర్చుంది. ఎక్కడికి వెళ్ళింది ఏమైనా తెలుసా? తెలీదండి. స్వప్న, 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 అయ్యయ్యో స్వప్న, అయ్యో స్వప్న, ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో. దిగు. రావే రావే. వదలండి ప్లీజ్. వదలండి. ఎలా ఉంది మున్నిబాయ్ మాల్? అనార్కలిలా ఉందా, అప్సరసలా ఉందా? దీని ఫిగరు పొగరు ఫోటోలో కన్నా మస్తుగా ఉంది. ఇలాంటి పోరీలకి గిరాకీ చాలా ఎక్కువ. మరి నాకిస్తానన్న అమౌంట్ పార్టీతో మాట్లాడి రేటు ఫిక్స్ చేశాక అప్పుడు ఇస్తాను. హలో, నేను మున్నిబాయ్ మాట్లాడుతున్నా. ఫోటో పంపించాను, చూశారు కదా? మాల్ ఇప్పుడు నా కళ్ళ ముందే ఉంది. ఏంటి, ఎలా ఉందా? కత్తిలా ఉంది. కస్టమర్స్ కి కసెక్కించేలా ఉంది. ఒక్క రాత్రికి ఎంతైనా ఇవ్వచ్చు అనిపించేలా ఉంది. పార్టీ రెడీగా ఉంటే చెప్పు, ఈ రాత్రికే పంపిస్తాను. ఏంటి ఇంతేనా? ఏ చాలదు. రేయ్, ఈ మున్నిబాయ్కి డిమాండ్ చేస్తే నచ్చదు. ఇచ్చింది తీసుకో. డిమాండ్ కాదు మున్నిబాయ్, రిక్వెస్ట్. చాలా కష్టపడి తీసుకొచ్చాను. ఇలాంటి మాల్ ఎప్పుడో కాని దొరకదు. ఖమోష్. బేరం చేయడానికి ఇది మోండా మార్కెట్ కాదు, మున్నిబాయ్ అడ్డా. తీసుకో. అర్థమైంది, ఉంటాను. జావ్. దీన్ని తీసుకెళ్లి రూమ్ లో ఉంచండి. బంగారు కోడి పెట్ట, మంచిగా చూసుకోవాలా. కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావే. ఈ మున్నిబాయ్ దగ్గరే నకరాలు చేస్తే నొర్రుకుతా. రేయ్, దీన్ని రూమ్ లోకి తీసుకెళ్ళండి రా.
గ్రేసీ, అపెండిసైటిస్ పేషెంట్ తరఫు వాళ్ళు వచ్చారా? వచ్చారు డాక్టర్. రేపు ఆపరేషన్ జరుగుతుంది, రెడీగా ఉండమని చెప్పాను. గుడ్. మరి ఆ లెగ్ ఇంజ్యూర్ పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? పూట కొంచెం లేచి నిలబడగలుగుతున్నాడు. ఒరే కళ్యాణ్, అమ్మా స్వప్న కనిపించడం లేదురా. స్వప్న చీరలు కొందామని తనని తీసుకుని బట్టల షాప్కి వెళ్ళానా, అక్కడే స్వప్న కనిపించకుండా పోయింది. కనిపించకుండా పోవడం ఏంటమ్మా? అసలు ఏం జరిగింది? అదిరా జరిగింది. షాప్ అంతా వెతికాను, ఆ చుట్టుపక్కల వాళ్ళని కూడా అడిగాను, కానీ స్వప్న ఏమైందో మాత్రం తెలియలేదురా. ఏంటమ్మా నువ్వు? తను ఎవరు, తన గతం ఏంటో కూడా చెప్పలేని స్థితిలో ఉన్న స్వప్నాన్ని నువ్వు ఒక్కదాని షాపింగ్ తీసుకెళ్ళడం ఏంటి? సరే తీసుకెళ్ళావు, జాగ్రత్తగా చూసుకోకుండా చీరల సెలక్షన్లో పడిపోవడం ఏంటి? అయినా ఇప్పుడు చీరలు కొనడం అంత ముఖ్యమా? అది కాదురా, పొద్దున సింధు వచ్చింది, జరిగిన దానికి సారీ చెప్పింది. బావ మనసులో స్వప్నే ఉన్నప్పుడు స్వప్ననే చేసుకొని నిజంగా నేనేం బాధపడను అని చెప్పింది. అంతేకాదు, స్వప్న నా చీరలు కట్టుకోవడం చూసి, ఏంటత్తయ్యా కాబోయే కోడల్ని ఇలాగేనా చూసుకునేది, ఇవాళే షాప్కు వెళ్ళి స్వప్న కోసం ఖరీదైన చీరలు ఓ డజన్ కొనిపెట్టమని చెప్పింది. దాంతో నేను నిజమే కదా అని స్వప్నం తీసుకుని షాపింగ్కి బయలుదేరాను. అర్థమైంది. సింధు నిన్ను స్వప్నకి చీరలు కొనిపెట్టమని చెప్పడం, అదే బట్టల షాపుల నుంచి స్వప్న అదృశ్యం అయిపోవడం సందేహమే లేదు. ఖచ్చితంగా ఇది కూడా మావయ్య చేయించిన పనే. మరి ఇప్పుడేం చేద్దాంరా? నాకెందుకో భయంగా ఉంది. అమ్మా, ఇన్నాళ్ళు మనకి ఎంతగానో సహాయం చేశాడనే ఒకే ఒక కారణంతో కిందటిసారి స్వప్నం నా నుంచి దూరం చేయాలని అంత నాటకం ఆడినా ఎందుకులేని కంట్రోల్ చేసుకున్నాను. కానీ ఇక లాభం లేదు. కుట్రలు పన్ని స్వప్నకి హాని చేయడానికి కూడా సిద్ధపడ్డాడు అంటే ఈ క్షణం నుంచి తను నాకు మేనమావే కాదు, శత్రువు. ఇక టైం వేస్ట్ చేసి లాభం లేదు. ఆటో ఇటు తేల్చేసుకుంటాను. కళ్యాణ్, ఒరే కళ్యాణ్, నా మాట విను, తొందరపడకు. సారీ అమ్మా, నీ మొహం చూసి ఇప్పటిదాకా చాలా ఆలస్యం చేశాను. స్వప్నకేమైనా జరిగిందో వదిలిపెట్టను, నీ తమ్ముడిని ప్రాణాలతో వదిలిపెట్టను. ఒరే కళ్యాణ్, భగవంతుడా, ఇటు చూస్తే కన్న కొడుకు, అటు చూస్తే తోడబుట్టిన తమ్ముడు, ఏం జరుగుతుందో ఏమో. మేడం, మీరు అనవసరంగా కంగారు పడకండి. స్వప్నకేమీ కాదు. అసలు తప్పంతా నాదే. స్వప్న కోసం మంచి డిజైన్ ఉన్న చీరలు సెలెక్ట్ చేద్దామని 2 నిమిషాలు తన చేతిని వదిలిపెట్టాను. ఇంతలోనే ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదు. స్వప్న ఎక్కడుందో, ఏమైపోయిందో. కనిపించడం లేదు అని పేపర్లో వేయిస్తే ఏంటమ్మా అర్థం? నా పెళ్ళం లేచిపోయిందనా? అందరి ముందు నన్ను వెధవం చేయాలనే నా మీద కక్ష కట్టి నువ్వు పనిచేశావు. నా పెళ్ళం ఏమైందో తెలియకపోతే బాధపడాల్సింది నేను, మధ్యలో నీకెందుకురా? రే కృష్ణ, ఇక్కడున్నావా? వినోద్, నువ్వా? పర్వాలేదే, నువ్వా అన్నావంటే ఇంకా అవుట్ అవ్వలేదన్నమాట. రే, నీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? ఎందుకురా? ఎందుకేంటి బ్రదర్, మన వినోద్ గడ పెళ్ళి ఎల్లుండే కదా. అందుకే ఇవాళ బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాడు. అవునరా, అందుకే నీకోసం వెతుక్కుంటూ వచ్చాను. వెళ్దాం పదా. ఎక్కడికి రా?
మా గెస్ట్ హౌస్ కి. బ్యాచిలర్ పార్టీ ఇచ్చేది అక్కడే కదా. మందు మటను మగువ అన్నీ ఉంటాయి అక్కడ. సారీరా, నేను రాను. ఏంట్రా వీడు? ఒరే కృష్ణ, డిగ్రీలో కలిసి చదువుకున్నాం. పెళ్ళైపోతే ఎవరి దారి వాళ్ళదే. అందుకే అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాను. నువ్వు రావాలి. ప్లీజ్ రా మామా. వినోద్. ఆహా, నో. నువ్వు ఏం చెప్పినా నేను విన్ను. నువ్వు పార్టీకి వస్తున్నావు, దట్స్ ఆల్. అంతే అంతే. అక్కడికి వచ్చినప్పుడు ఇదే కదరా. ఆహా, ఇదో ఇంకేదో. నీకు ఏం కావాలంటే అది. ఒరే కృష్ణని తీసుకుని మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళండి రా. నేను ఈలోగా ఆ మున్నిబాయ్ దగ్గరికి వెళ్ళి వస్తా. ఓకే లేవరా. రే కృష్ణ, కాదురా. మిగతాది అక్కడ కాదు. పద లే. లేవు. అది రా. ఇప్పుడు చెప్పు డాడీ, ఎలా ఉంది ఈ సింధు ప్లాన్? సూపర్ గా ఉంది. మన చేతికి మట్టంటకుండా ఎవ్వరికి అనుమానం రాకుండా భలే దెబ్బగొట్టావు. అవును, ఆ స్వప్న నువ్వు పక్క తీసుకెళ్ళటం మీ అత్తయ్యని చూడలేదు కదా? నో ఛాన్స్. ఇటువైపు ఇంకా మంచి చీరలుంటాయి రా స్వప్న అని పిలిస్తే వెర్రి గొర్రెలా తలూపుకుంటూ వచ్చేసింది. పూర్ ఫెలో. ఆ రౌడీలు వ్యాన్ లోకి లాగేస్తే గాని తెలియలేదు ఈ సింధు ప్లాన్ ఏంటో. అదంతా సరే, ఒకవేళ అది ఆ రౌడీల చేతులోంచి తప్పించుకుంటే? నో వే, ఛాన్సే లేదు. ఈ పాటికి ఆ రౌడీలు దాన్ని సిటీ పొలిమేరల్ని దాటించే ఉంటారు. ఒక్కసారి వాళ్ళ చేతుల్లో పడ్డాక బయటపడే సమస్య లేదు. ఒకవేళ బయటపడింది అంటే అది దాని శవం మాత్రమే. మావయ్య, స్వప్న ఎక్కడ? ఏం చేశారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? స్వప్న ఏంటి? వద్దు, ఇంకా నటించాలని చూడొద్దు. బాబా, నటించాల్సిన అవసరం మాకేం లేదు. Shut up! చెప్పండి, స్వప్న ఏం చేశారు? అర్థం లేకుండా మాట్లాడు, మాకేం తెలియదు. మిస్టర్ పార్థసారథి, నీ ఎత్తులు జిత్తులు అన్నీ నాకు తెలుసు. సింధు నేను కాదన్నానని తెలివిగా నాటకం ఆడించి స్వప్న నా నుంచి దూరం చేయాలనుకున్నారు. ఆ ప్లాన్ బెడిసికొట్టేసరికి ఇప్పుడు డైరెక్ట్గా స్వప్నని మీరే మాయం చేశారు. చెప్పండి, స్వప్న ఎక్కడ? బాబా, అదెవరితో కనిపించకపోతే డాడీని పేరు పెట్టి పిలుస్తావా? నోటికొచ్చినట్టు మాట్లాడతావా? సింధు, నేను డాక్టర్. ఎక్స్రేలు స్కానింగ్లు లేకుండానే ఎదుటి మనిషి కళ్ళల్లోకి చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పగలను. మీ ఇద్దరి మొహాలు చూస్తేనే తెలుస్తోంది స్వప్న కనిపించకుండా పోవడానికి కారణం మీరేనని. ఆధారం లేకుండా నిందలు వేస్తే ఆ తర్వాత నువ్వే బాధపడవలసి ఉంటుంది. బాధ? ఆ పదానికి అర్థం కూడా తెలుసా నీకు? తెలిస్తే తన పేరును కూడా చెప్పలేని స్థితిలో ఉన్న ఒక అమాయకురాలికి అంత ద్రోహం తలపెట్టాలని ప్రయత్నించేవాడివే కాదు. చాలు బాబా, ఇప్పటికే చాలా ఓవర్గా మాట్లాడావు. నీ స్వప్న సుందర ఏమైందో మాకు తెలీదు. తెలుసు, నీకు తెలుసని నాకు తెలుసు. సింధు, ఎప్పుడూ లేనిది ప్రేమని వలకబోస్తూ నువ్వు మా అమ్మ దగ్గరకు వచ్చి స్వప్నకి చీరలు కొనిపెట్టి అత్తయ్యా అన్నావే, ఆ ఒక్క ఆధారం చాలు స్వప్న కనిపించకుండా పోవడానికి కారణం నువ్వేనని చెప్పడానికి. ఎంతసేపు నువ్వు ఎంతగా అవమానించినా పోనీలే బ్యానర్లుడు కదా అని ఊరుకున్నాను. లేకపోతే ఏం చేసేవాడివి? స్వప్నను మాయం చేసినట్టే నన్ను కూడా మాయం చేసేవాడివా? అది నీ వల్ల కాదు కదా, నిన్ను పుట్టించిన ఆ దేవుడి వల్ల కూడా కాదు. బాబా బావా, ఐ పిటి యూ సింధు. నిన్ను కాదన్నా నన్ను ఏమీ చేయలేక సాటి ఆడపిల్లకి అన్యాయం చేయాలనుకున్నావే, నిన్ను చూస్తే జాలేస్తుంది. కళ్యాణ్, ఇన్ని మాటలు అనవసరం. ఆ స్వప్న ఏమైందో మాకు తెలియదు. నీకు అంతగా అనుమానం ఉంటే ఇల్లంతా వెతుక్కో, లేకపోతే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకో. పోలీసుల దాకా అవసరం లేదు. మామయ్య అనే 3 అక్షరాల బంధుత్వాన్ని పక్కన పెడితే మీ చేత నిజానికి అక్కించడానికి నాకు 3 క్షణాలు చాలు.
అయినా ఎందుకు నన్ను నేను కంట్రోల్ చేసుకుంటానో తెలుసా? అభిమానం అనేది మీ గుండెలో లేకపోయినా కృతజ్ఞత అనేది ఇంకా నా మనసులో ఉంది కాబట్టి. కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి, నా స్వప్నకి ఏదైనా జరిగిందో నిన్ను ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టను. ప్రాణాలు పోసే ఈ చేతులకి ప్రాణాలు తీయడం కూడా తెలుసా? మైండ్ ఇట్.